మనం ఒక ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేశాం. అయితే ఈ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం ఆల్రెడీ ఉన్న సూపర్ సిక్స్ కూడా అది కూడా ఇంప్లిమెంట్ చేస్తూ, అలాగే ప్రతి ఇంటికి కొళాయి, అది కూడా ప్రతి ఇంటికి నీళ్లు వచ్చేలా మన మేనిఫెస్టోలో కూడా చూస్తాం. అలాగే మనం విద్య కోసం పెద్ద పీట ఇచ్చాం. ఫీజు రీఎంబర్స్మెంట్స్ అనేది మనం మళ్ళీ మొదలు పెడతాం. అలాగే ఏ గవర్నమెంట్ స్కూల్స్ మూసేసినాయో అవి మళ్ళీ మనం ఓపెన్ చేద్దాం. అలాగే క్రీడ కోసం కూడా మనం అన్ని విధాలుగా విజీ స్టేడియంలో ఎలాగైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మనం క్రీడని ప్రోత్సహించాం. అంటే ఆల్రెడీ మనం స్కేటింగ్ రింగు, అలాగే బాస్కెట్బాల్, ఫుట్బాల్, క్రికెట్ ఇవన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చేసాం. అలాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనం ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చేసి మనం ముందుకు తీసుకువెళ్తాం. అలాగే అందరికీ 3 cents భూమి అనేది మండల్ ఏరియాలో కేటాయిస్తాం. అలాగే టౌన్ లిమిట్స్లో 2 cents భూమి ఇల్లు కోసం, ఇల్లు కట్టడానికి కోసం 2 cents భూములు ప్రజల కోసం కేటాయిద్దాం. అదేవిధంగా ఉద్యోగాల కోసం చాలా పెద్ద పీట వేస్తున్నాం. ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే, సూపర్ సిక్స్లోనే మనకి 20 lakhs ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఎవరికైతే ఉద్యోగాలు రావో వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. అదే కాకుండా ఫస్ట్ సిగ్నేచర్ చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద చేయబోతున్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే అది ఫస్ట్ సిగ్నేచర్ మెగా డిఎస్సి మీద చేస్తారు. అలాగే ఉద్యోగాల కోసం బోత్ ప్రైవేట్ అండ్ పరిశ్రమలు, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రెండు కలుపుకొని మనం ఉద్యోగాల్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా వర్క్ స్టేషన్స్ అనేది ప్రతి హెడ్ క్వార్టర్లో మనం ఏర్పాటు చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆపర్చునిటీ కూడా మనం కల్పించేలాగా చేస్తాం. అలాగే రైతుకి 20,000 ఆర్థిక సహాయం వాళ్ళకి, అలాగే పురుగు మందులు, వాళ్ళకి అవసరం ఉన్న విత్తనాలు, ధాన్యం కొనుగోలు ఇవన్నీ కంటిన్యూ చేస్తాం. అలాగే అన్ని కార్పొరేషన్స్ ఓపెన్, మళ్ళీ అన్ని కార్పొరేషన్స్ నిర్వీర్యం అయిపోయినాయి. ఏ కార్పొరేషన్లో కూడా ఏ అమౌంట్లు వాళ్ళు వేయట్లేదు. అయితే ఆ కార్పొరేషన్స్ బేసిక్గా పేరున్నా కూడా వాళ్ళు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. అయితే అన్ని విధాలుగా అన్ని కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి పబ్లిక్ అందరికీ దాంట్లో అమౌంట్స్ వెళ్ళేలా, వాళ్ళు ఏదైనా మంచి పని పబ్లిక్ కోసం చేసేలా ఆ కార్పొరేషన్స్ని కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తాం. అలాగే అవన్నీ అన్ని మన ఆల్రెడీ ఉన్న సూపర్ 6 పథకాలు అన్నీ కూడా వర్తిస్తాయి. అలాగే 3 సిలిండర్లు ఉచితంగా ప్రతి సంవత్సరం వస్తాయి. అలాగే 18 to 49 years మధ్యన 1,500 రూపాయలు మహిళలకి ప్రత్యేకంగా ఇస్తాం. అలాగే ఫ్రీ బస్ ప్రయాణం కూడా. అలాగే చదువుకునే పిల్లలకి 15,000 ఉంటుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు. For more videos like this, subscribe Big TV channel.